వెల్కమ్ టు జీటీపీఎల్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కేంద్ర సంక్షేమ పథకాలకు రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వం పేర్లే పెట్టాలి. హైదరాబాద్లో నిర్వహించిన మీడియా సమావేశంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ పద్మ అవార్డుల స్థాయి ఉన్న వారికే ఇస్తాం, గద్దర్కు ఎలా ఇస్తామన్న కేంద్ర మంత్రి. ఇందిరమ్మ పేరు పెడితే డబ్బులు ఇవ్వరా? మీడియా సమావేశంలో కేంద్ర మంత్రి బండి సంజయ్కి కౌంటర్ ఇచ్చిన రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్. కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ బీఆర్ఎస్ కార్పొరేటర్ల తీరుపై మేయర్ సునీల్ రావు ఫైర్. కరీంనగర్లో జరిగిన అభివృద్ధి పనులపై విచారణ చేయాలని డిమాండ్. పేద ప్రజల అభివృద్ధికి పాటుపడేది కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కటే. కోరుట్లలో జరిగిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు జువ్వాడి కృష్ణారావు. కరీంనగర్లో ఘనంగా మార్కండేయ జయంతి వేడుకలు, ప్రత్యేక పూజలు చేసిన భక్తులు. ఇందిరమ్మ ఇల్లు రేషన్ కార్డుల జాబితాపై గ్రామాల్లో అలజడి. పెద్దపల్లి జిల్లా కిష్టంపేటలో ఇందిరమ్మ ఇళ్ల జాబితాలో తన పేరు లేదని ప్రభాకర్ అనే వ్యక్తి ఆత్మహత్య. కేంద్ర సంక్షేమ పథకాలకు కేంద్ర ప్రభుత్వం పేర్లని రాష్ట్రాలు పెట్టాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. హైదరాబాద్లో నిర్వహించిన మీడియా సమావేశంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ మాట్లాడారు. నిధులు కేంద్ర ప్రభుత్వం ఇస్తే ఇందిరమ్మ పేరు ఎలా పెడతారని ప్రశ్నించారు. రేషన్ ఇచ్చేది కేంద్రమైతే రాష్ట్ర ప్రభుత్వం ఫోటో ఎందుకు పెడుతున్నారని అన్నారు. పేదల ఇళ్ల కోసం కాకుండా పేర్ల కోసం కాంగ్రెస్ నేతలు పాకులాడుతున్నారని విమర్శించారు. ఇస్తామన్న 6 గ్యారెంటీలు ఇంకా ఎందుకు అమలు చేయట్లేదని నిలదీశారు. రాష్ట్ర ప్రభుత్వానికి అభివృద్ధిపై చిత్తశుద్ధి లేదు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ప్రగతికి సహకరిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాల పేర్లను మార్చేస్తుంది. మాకు ఎలాంటి భేషజాలు లేవు. కేంద్రం రాష్ట్రం కలిస్తేనే అభివృద్ధి. పద్మ అవార్డులు స్థాయి ఉన్న వారికి ఇస్తాం, గద్దర్కు అవార్డు ఎలా ఇస్తాం? భాజపా కార్యకర్తలను పోలీసులను చంపిన వారికి అవార్డులు ఎలా ఇస్తాం? తెలంగాణ సెంటిమెంట్తో లాభపడింది ఎవరో ప్రజలకు తెలుసని బండి సంజయ్ అన్నారు. కాలంలో దాదాపు 12 లక్షల కోట్ల రూపాయలకు పైగా నిధులను కేటాయించింది వాస్తవము. అనేక సంక్షేమ పథకాలను ఈ తెలంగాణ రాష్ట్రంలో పేదలకు అందిస్తున్నది వాస్తవం. ఇవాళ గ్రామాలలో అభివృద్ధి చెందినాయంటే, గ్రామాల్లో సంక్షేమ పథకాలు ఉన్నాయంటే అవి కేవలము కేంద్ర ప్రభుత్వ నిధులు తప్ప, కేంద్ర ప్రభుత్వ యొక్క సంక్షేమ పథకాలు తప్ప ఇంకా వేరే ఏమి కాదనే విషయం వాస్తవం. కానీ ప్రతి కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తీసుకోవడం బరాబరే, కేంద్ర ప్రభుత్వ యొక్క సంక్షేమ పథకాలు అమలు చేయడం బరాబరే. కానీ సంక్షేమ పథకం పేర్లే మార్చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఒక ఆలోచనతోని, ఒక చిత్తశుద్ధితోని ఒక్కొక్క సంక్షేమ పథకానికి ఈ విధంగా పేరు పెట్టాలని చెప్పి ఇవాళ కేబినెట్ నిర్ణయం తీసుకున్నది. ఆ నిర్ణయాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తుంగలో దొరుకుతుంది. మాజీ డిప్యూటీ స్పీకర్ సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావును హుజరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి పరామర్శించారు. ఉత్తరాఖండ్ పర్యటనలో అస్వస్థతకు గురై గుండెకు శస్త్రచికిత్స అనంతరం హైదరాబాద్ చేరుకున్న మాజీ డిప్యూటీ స్పీకర్ సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ని ఆయన నివాసంలో హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మర్యాదపూర్వకంగా పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న కౌశిక్ రెడ్డి త్వరగా కోలుకోవాలని కోరుకున్నారు. కోరుట్ల అభివృద్ధి పనులను రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హందన్, కాంగ్రెస్ పార్టీ కోరుట్ల ఇన్ఛార్జ్ జువ్వాడి నరసింహరావులు కలిసి ప్రారంభించారు. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని ఫిల్టర్ బెడ్ ప్రాంతంలో గల షాదీఖానా అభివృద్ధి పనులకు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా 38 లక్షల రూపాయలు మంజూరయ్యాయి. ఈ అభివృద్ధి పనులను తెలంగాణ ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హందన్, కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ జువ్వాడి నరసింహరావు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ రాష్ట్ర నాయకులు జువ్వాడి కృష్ణారావులతో కలిసి ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ అభివృద్ధి సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తూ ముందుకు సాగుతుందన్నారు. కాంగ్రెస్ పార్టీ అభివృద్ధిని చూసి ఓర్వలేని ప్రతిపక్షాలు ప్రజల్లో లేనిపోని అపోహలు సృష్టిస్తున్నాయన్నారు. కావున ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న అసత్య ప్రచారాలు ప్రజలు నమ్మకూడదన్నారు. కాంగ్రెస్ పార్టీ అంటేనే పేదల పార్టీ అని వారు అన్నారు. ఈ సమావేశంలో తెలంగాణ ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హందన్, కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ జువ్వాడి నరసింహరావు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ రాష్ట్ర నాయకులు జువ్వాడి కృష్ణారావు, కోరుట్ల పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తిరుమల గంగాధర్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొంతన్ రాజం, ఉపాధ్యక్షులు నయీం, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పెరుమాన్ల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. क्योंकि रत्नाकर राव साहब के बेटे हैं ये हमेशा अक़लियत के साथ रहे, अक़लियत के सुख दुख में रहे, अक़लियत की तरक्की के लिए रहे
उनका अंदाज मौलाना कासिम साहब से बातचीत होने के बाद मुफ्ती साहब के साथ कई नौजवानों ने उनके साथ रहने के बावजूद भी उनकी सोच में आज कई सालों से ये शादी खाना अपने लिए बनाकर भी आज हम उसे इस्तेमाल नहीं करते, लेकिन उनकी सोच के बाद हमको ये उम्मीद हो गई गुरुटले के सारे अक़लियत को इस शादी खाने के लिए कुछ न कुछ करना। 38 लाख रुपए ने उन्होंने उनके फंड से दिए, मैं उनका शुक्रिया अदा करता हूँ। ठीक है, ये 38 लाख से, क्योंकि आज हर चीज बढ़ती जा रही है, 38 लाख तो बस नहीं होते, मगर शुरुआत तो हुआ। इसको पूरा करने की जिम्मेदारी नरसिंह राव साहब के साथ मेरी भी है, तेलंगाना रियासत की हुकूमत की भी है। हम इंशाअल्लाह ये काम पूरा करने के लिए बराबर, उन्होंने कृष्णा राव साहब बोले मैं 6 महीने के अंदर एक शेड बनाएंगे इसका। मैं शेड के लिए तो नहीं सोच रहा हूँ, पक्का शादी खाना बनाने के लिए आप लोग मिलके रहो। गुरुटले में यहाँ के मुसलमान भाई मिलके हैं और तारीख में इसको एक बना के रहेंगे, बल्कि अपने दिल में अल्लाह ताला ने रत्नाकर राव साहब की तरफ से उनके बेटे के दिल में जो डाला। కరీంనగర్ 1వ డివిజన్లో ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహాన్ని మేయర్ సునీల్ రావు ఆవిష్కరించారు. కరీంనగర్ 1వ డివిజన్ తీగలగుట్టపల్లి కార్పొరేటర్ కోలగని శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహాన్ని మేయర్ సునీల్ రావు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మేయర్ సునీల్ రావు, కార్పొరేటర్ కోలగని శ్రీనివాస్ మాట్లాడుతూ దేశ అభ్యున్నతి కోసం ఆలోచన చేసిన మహనీయుల్లో అంబేద్కర్ ఒకరన్నారు. దేశానికి అంబేద్కర్ చూపిన మార్గం రాజ్యాంగం నేడు దిక్సూచిలా మారిందన్నారు. అంటరానితనం, కుల వివక్ష, స్వేచ్ఛ, సమానత్వంపై అంబేద్కర్ అలుపెరగని పోరాటం చేశారని తెలిపారు. విగ్రహావిష్కరణ కార్యక్రమం సందర్భంగా కార్పొరేటర్ శ్రీనివాస్ అన్నప్రసాద వితరణ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో బీజేపీ కార్పొరేటర్లు రాపర్తి విజయ, బండ సుమారమణారెడ్డి, సతీష్, దురిశెట్టి అనూప్ తదితరులు పాల్గొన్నారు. ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని అధికారులను కరీంనగర్ కలెక్టర్ పమిల సత్పతి ఆదేశించారు. కలెక్టర్ ఆడిటోరియంలో ప్రజావాణి నిర్వహించగా అదనపు కలెక్టర్లు ప్రఫుల్ దేశాయ్, లక్ష్మీ కిరణ్ ఇతర ఉన్నతాధికారులతో కలిసి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. కొన్ని దరఖాస్తులను అక్కడికక్కడే పరిష్కరించారు. ప్రజావాణికి మొత్తం 298 దరఖాస్తులు రాగా ఇందులో అత్యధికంగా కరీంనగర్ నగరపాలక సంస్థకు 45, కరీంనగర్ రూరల్ తహసీల్దార్ కార్యాలయానికి 18, కొత్తపల్లి తహసీల్దార్ కార్యాలయానికి 13 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ డిఆర్ఓ పవన్ కుమార్, ఆర్డీఓలు మహేశ్వర్, రమేష్ బాబు, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించకుండా ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని సూచించారు. సోలార్ ప్లాంట్ల ఏర్పాటుకు ప్రతి మండలంలో కనీసం 10 ఎకరాల భూమిని గుర్తించాలని అదనపు కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్ ఆదేశించారు. ఇందుకు దేవాదాయ శాఖ భూములను పరిగణలోకి తీసుకోవాలని మండల అధికారులకు సూచించారు. ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి మీ లాగిన్లో ఉన్న అన్ని దరఖాస్తులను పూర్తి స్థాయిలో ధృవీకరించి కలెక్టర్కు పంపించాలని అదనపు కలెక్టర్ లక్ష్మీ కిరణ్ మండలాధికారులను ఆదేశించారు. మున్సిపల్ పాలకవర్గాల గడువు ముగిసింది. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ స్పెషల్ అధికారిగా పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీహర్ష బాధ్యతలు స్వీకరించారు. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ స్పెషల్ ఆఫీసర్గా పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీహర్ష బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా రామగుండం ఇన్ఛార్జ్ మున్సిపల్ కమిషనర్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అరుణశ్రీ, రామగుండం ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రామన్ కలెక్టర్ను మర్యాదపూర్వకంగా కలిశారు. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ స్పెషల్ ఆఫీసర్గా కరీంనగర్ కలెక్టర్ పమిల సత్పతిని నియమించారు. రేపటితో కరీంనగర్ కార్పొరేషన్ గడువు ముగుస్తుండటంతో స్పెషల్ ఆఫీసర్గా ఎల్లుండి బాధ్యతలు చేపట్టనున్నారు. పేద ప్రజల అభివృద్ధి సంక్షేమం కోసం, పునర్నిర్మాణం కోసం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జువ్వాడి కృష్ణారావు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం లాంఛనంగా ఎన్నికల హామీలైనటువంటి రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ ప్రారంభించిన సందర్భంగా ఈరోజు కోరుట్ల పట్టణంలోని కృష్ణారావు స్వగృహం జువ్వాడి భవన్లో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన అన్ని హామీలను నెరవేరుస్తుందని ఆయన అన్నారు. కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మల్లపూర్ మండలంలోని ముగిలిపేట గ్రామ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మాజీ సర్పంచ్ ఎందుకు పరామర్శించాడో, అనంతరం పత్రికా విలేకరులతో స్పృహ లేకుండా ఎందుకు మాట్లాడాడో ఆయనకే తెలియాలని అన్నారు. గత
2 రోజుల క్రితం ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా జరిగిన గ్రామ సభలో ఆ మాజీ సర్పంచ్ తాను 5 సంవత్సరాల క్రితం చేసిన పనులకు బిల్లులు రాలేవని అధికారుల ముందు కిరోసిన్ పోసుకొని ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. దానికి ఎమ్మెల్యే వెళ్లి పరామర్శిస్తూ ఆయన పిల్లల స్కూల్ ఫీజులు కట్టడానికి డబ్బులు లేవని, తినడానికి తిండి లేదని మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. ఇప్పటికైనా ఎమ్మెల్యే సంజయ్ కేవలం హైదరాబాద్లో ఉంటూ పత్రికల స్టేట్మెంట్ల ద్వారా మాత్రమే ప్రజల్లో కనబడుతున్నాడని, అలా కాకుండా ప్రజాక్షేత్రంలోకి వెళ్లి చూస్తే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు కనబడతాయని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ కిసాన్ సెల్ అధ్యక్షులు ఇల్లాల జలపతిరెడ్డి, కోరుట్ల పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తిరుమల గంగాధర్, కోరుట్ల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొంతం రాజం తదితరులు పాల్గొన్నారు. ముగిలిపేట గ్రామంలో ఎమ్మెల్యే గారు పర్యటిస్తూ అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఒక టీఆర్ఎస్ కార్యకర్త ఏదో గ్యాస్ పోసుకున్నాడని పరామర్శించడానికి వెళ్ళి ఆయన పిల్లలకు ఏదైతే ఫీజు కట్టే పరిస్థితులు లేదు, తినడానికి తిండికి ఇబ్బందులు ఉన్నదన్న పరిస్థితులు మాట్లాడడం జరిగింది. ఆ వివరాలన్నీ గ్రామస్తులంతా చెప్పడం జరిగింది. ఒక ఎమ్మెల్యే వాళ్ళ కార్యకర్త పొజిషన్ ఏందో, వాళ్ళ కార్యకర్త ఎట్టున్నాడో ఏందో తెలియంది ప్రజలకు ఏం సేవ చేస్తాడని నేను అడుగుతున్న సంజయ్ని. అదేవిధంగా ప్రజాపాలనలో ఈరోజు ఒక ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టినటువంటి 4 స్కీములు ఇవాళ విట్టంపేట గ్రామంలో మేము అటెండ్ అయినాం. దానిలో ఒక రేషన్ కార్డు తీసుకున్నటువంటి వ్యక్తి ఆయనే మాటలు వినాలే సంజయ్ అని నేను అంటున్నా. నువ్వు 10 సంవత్సరాలు కల్వకుంట్ల కుటుంబం పరిపాలన చేసింది. పరిపాలన చేస్తే దానిలో వాళ్ళు పాపం ఆరోగ్యశ్రీ లేక, కార్డు ఇవ్వకపోవట్లో ఆరోగ్యశ్రీ లేక ఒక 15 లక్షలు ఉన్న ఆస్తులు అమ్ముకొని వాళ్ళ బిడ్డకు ట్రీట్మెంట్ చేయించడం జరిగింది. ఈరోజు రేషన్ ద్వారా బియ్యంతో పాటు ఆరోగ్యశ్రీ వస్తుందన్న సంతోషంలో వాళ్ళు ఇలా ఆ ఊర్లో అందరూ కూడా సంతోషం వ్యక్తం చేసిండ్రు. ఎంతమంది ఇండ్లు వచ్చిండ్రో వాళ్ళందరూ కూడా ప్రొసీడింగ్ తీసుకున్నారు. ఆరోగ్యశ్రీ అదేవిధంగా ఉపాధి హామీ ఏదైతే పనిచేసిండ్రో వాళ్ళకు సంవత్సరానికి 12,000 వాళ్ళందరూ కూడా రావడం జరిగింది. ఎమ్మెల్యే గారు మీరు ఇది ఒకటి గ్రహించండి. ఎందుకంటే మా ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లు రేషన్ కార్డుల జాబితాపై గ్రామాల్లో అలజడి నెలకొంది. ఇందిరమ్మ ఇళ్ల జాబితాలో పేరు లేదని పెద్దపల్లి జిల్లా కిష్టంపేటలో ప్రభాకర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వివరాలు ఇలా ఉన్నాయి. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన 4 పథకాల్లో 2 పథకాలపై సర్వత్రా ఆందోళన కొనసాగుతుంది. ఇందిరమ్మ ఇల్లు రేషన్ కార్డుల జాబితాపై నిరుపేదలు ఆవేదనతో ఆందోళన చెందుతున్నారు. పెద్దపల్లి జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల జాబితాలో పేరు లేదని ప్రభాకర్ ఆత్మహత్య చేసుకున్నారు. ఇందిరమ్మ ఇల్లు రేషన్ కార్డులపై గ్రామాల్లో పేదలు ఆవేదనతో ఆందోళన చెందుతున్నారు. గ్రామ సభల్లో ప్రస్తుతం ప్రకటించిన జాబితాలో పేరు లేదని పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం కిష్టంపేటకు చెందిన ప్రభాకర్ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. పూరి గుడిసెలో నివసించే ప్రభాకర్ ఇందిరమ్మ ఇల్లు కోసం దరఖాస్తు చేసుకోగా ప్రస్తుతం ప్రకటించిన జాబితాలో పేరు లేకపోవడంతోనే మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబ సభ్యులతో పాటు గ్రామస్తులు తెలిపారు. జాబితాలో పేరు లేక కొందరు, జాబితాలో పేరు ఉన్నా చివరకు ఇల్లు వస్తుందో రాదోనని మరికొందరు ఆవేదన చెందుతున్నారు. కరీంనగర్ జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల కోసం 2,10,000 మంది దరఖాస్తు చేసుకోగా ప్రస్తుతం ప్రకటించిన జాబితాల్లో 5% కూడా పేర్లు లేవు. ప్రస్తుతం గ్రామ సభలో ప్రకటించిన జాబితా నామమాత్రమేనని, అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇల్లు, కొత్త రేషన్ కార్డులు ఇస్తామని అధికారులు ప్రభుత్వం ప్రకటిస్తున్నప్పటికీ పేద ప్రజలు మాత్రం పలు అనుమానాలు వ్యక్తం చేస్తూ ఆవేదనతో ఆందోళన చెందుతున్నారు. అర్హులైన పేదలందరినీ లబ్ధిదారులుగా ఎంపిక చేయడంతో పాటు ప్రస్తుతం ఆత్మహత్య చేసుకున్న కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. నా పేరు పురుషోత్తం అనిల్. ఈ చనిపోయిన ఆయన పురుషోత్తం ప్రభాకర్ మాకు అన్నయ్యతుడు, మా పెద్దనాన్న వాళ్ళ కొడుకు. మొన్నటి ప్రభుత్వంలో ప్రజాపాలనలో ఇందిరమ్మ ఇల్లు గురించి మరియు రైతు ఫసల్ బీమా గురించి అప్లికేషన్ పెట్టుకున్నారు. మొన్న జరిగినటువంటి మా ఊరి కిష్టంపేటలో 22 తారీఖు రోజున ప్రజాపాలన జరిగింది. ఆ ప్రజాపాలనలో వీళ్ళ పేరు లేదు. కరీంనగర్లో మార్కండేయ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు.
కరీంనగర్లో మార్కండేయ జయంతి వేడుకలు కన్నుల పండుగగా జరుగుతున్నాయి. దేవవల్లపూడి కాలనీలో గల మార్కండేయ స్వామి దేవాలయంలో మార్కండేయ జయంతి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామి ఏకాదశ 9 రోజులు రాత్రుల వేడుక నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా మార్కండేయ స్వామి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం కన్నుల పండుగగా నిర్వహించారు. ఫిబ్రవరి 1న మార్కండేయ స్వామి జయంతి సందర్భంగా మహాయజ్ఞం శ్రీ లక్ష్మీ సహిత హోమం నిర్వహిస్తామని నిర్వాహకులు తెలిపారు. కరీంనగర్ మేయర్పై కలెక్టర్కు అవిశ్వాస ఫిర్యాదులు బీఆర్ఎస్ కాంగ్రెస్ కార్పొరేటర్ల సంతకాలు చేశారు. ఆ రెండు పార్టీలు ఒక్కటేనని బీజేపీ నాయకులు లేఖ విడుదల చేశారు. కరీంనగర్ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. మేయర్ సునీల్ రావు బీఆర్ఎస్లో చేరడంతో విశ్వాసం లేని మేయర్ను తొలగించాలని బీఆర్ఎస్ కాంగ్రెస్ కార్యకర్తలు సంతకాలు చేసి కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. టీఆర్ఎస్ కాంగ్రెస్ రెండు పార్టీలు ఒక్కటేనని మేయర్ సునీల్ రావు ఆరోపించారు. అందుకు తనపై కలెక్టర్కు ఇచ్చిన వినతి పత్రంలో రెండు పార్టీల కార్పొరేటర్లు సంతకాలు చేసి కలెక్టర్కు ఇవ్వడమే నిదర్శనమని స్పష్టం చేశారు. కలెక్టర్కి ఇచ్చిన ఫిర్యాదు కాపీని మీడియాకు విడుదల చేశారు. అవిశ్వాస తీర్మానం ఫిర్యాదుపై 25 మంది టీఆర్ఎస్ కార్పొరేటర్ సంతకాలు ఉండగా 6 కాంగ్రెస్ కార్పొరేటర్ల సంతకాలు ఉన్నాయి. ఆ రెండు పార్టీలు ఒకటేనని చెప్పడానికి ఈ లేఖనే నిదర్శనమని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఇదే పరిస్థితి ఉందని ఆరోపించారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ కోట్లాట అంతా పెద్ద డ్రామా అని విమర్శించారు. ఆ రెండు పార్టీలు ఒక్కటే ప్రజలను మోసం చేస్తున్నాయని ఆరోపించారు. బీఆర్ఎస్ నేతల భూ కబ్జాలు, దోపిడీ, కుమ్మక్కు రాజకీయాలు భరించలేకే ఆ పార్టీకి రాజీనామా చేశానని మేయర్ సునీల్ రావు తెలిపారు. కరీంనగర్ మేయర్ సునీల్ రావుపై బీఆర్ఎస్ కార్పొరేటర్లు కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. మేయర్ అవినీతిపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. కరీంనగర్ మేయర్ వై సునీల్ రావుపై కలెక్టర్కు బీఆర్ఎస్ కార్పొరేటర్లు ఫిర్యాదు చేశారు. 5 ఏళ్లలో అనేక అవినీతి అక్రమాలకు పాల్పడ్డారని విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. డిప్యూటీ మేయర్ చల్ల స్వరూపరాణి, హరిశంకర్, మాజీ మేయర్ రవీందర్ సింగ్ ఆధ్వర్యంలో 25 మంది బీఆర్ఎస్ కార్పొరేటర్లు కలెక్టర్ను కలిశారు. బీఆర్ఎస్తో పాటు 6 కాంగ్రెస్ కార్పొరేటర్ల సంతకాలతో కూడిన వినతి పత్రాలను కలెక్టర్ అందజేశారు. కుండ పగిలితే కుక్క బుద్ధి తెలిసినట్లు మేయర్ బుద్ధి తెలిసిందని తెలిపారు. విశ్వాసం లేని మేయర్ను వెంటనే తొలగించి స్పెషల్ ఆఫీసర్ ఆధ్వర్యంలో చివరి కౌన్సిల్ సమావేశం నిర్వహించాలని డిమాండ్ చేశారు. చీకటి ఒప్పందాలతో దొడ్డిదారిన సునీల్ రావు మేయర్ అయ్యాడని ఆరోపించారు. ఎమ్మెల్యే గంగుల కమలాకర్ను విమర్శిస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. అవిశ్వాసం పెట్టడం లేదని, మేయర్ వైఖరి ఏంటో తెలిపేందుకే కలెక్టర్ను కలిశామని తెలిపారు. 5 ఏళ్లలో మేయర్ అవినీతిపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అవిశ్వాసం అనేది ఏం లేదు, రేపు ఒకటి రోజుకి అయిపోతుంది కనుక ఇన్ని రోజులు మా కార్పొరేటర్స్ సపోర్ట్తో బతికి ఇన్ని రోజులు పాలన చేసి అవినీతిమయం చేసినా కానీ మేము చూసుకుంటూ కొన్ని కారణాల వల్ల ఏం చేయలేకపోయినాము. దానిని విచారించి దానితో పాటుగా ఈ 5 ఏళ్లలో 5 సంవత్సరాల లోపల ఆయన చేసిన అవినీతికి ఏమేం చేసిండన్నది ఏవేటువంటి ఉన్నదో ఒక రిప్రజెంటేషన్ అందరం ఇవ్వడం జరిగింది. వాటి మీద విచారణ చేసి చర్యలు తీసుకోవాలని చెప్పి కలెక్టర్ గారిని మేము కోరడం జరిగింది. ఈరోజు ఈ అందరి కార్పొరేటర్ల సహకారంతో, మా అందరి సపోర్ట్తో 5 సంవత్సరాలు ఆయన మేయర్గా ఉండి ఈరోజు పార్టీ మారినంత మాత్రాన పోకుంటూ కార్పొరేటర్ల మీద, మా అందరి సహచరుల మీద, అందరి మీద కొన్ని విమర్శలు వ్యక్తిగతంగా అన్ని విధంగా మాట్లాడుకుంటూ పోయిండు. జనరల్ ఏమంటారంటే కుండవలిగితే కుక్క బుద్ధి తెలిసిందంటారు. కానీ ఈ వ్యక్తి విషయంలో కుక్కల జాతి కూడా నమ్ముతలేదు. అంటే కుక్కలు కూడా సిగ్గుపడే విధంగా చేసినటువంటి వ్యక్తినే ఈ రోజు ఈయన మీద కుక్కలు కూడా ఒకటై వీధి కుక్కలు కూడా ఇంటికి పోయి మీద పడి చేసేటటువంటి పరిస్థితి ఏర్పడ్డది. సిద్ధాంతం గల బీజేపీ కరీంనగర్ మేయర్ పదవికి సునీల్ రావు రాజీనామా చేయకుండా బీజేపీలో ఎలా చేర్చుకున్నారో కేంద్ర మంత్రి బండి సంజయ్ సమాధానం చెప్పాలని మాజీ మేయర్ రవీందర్ సింగ్ డిమాండ్ చేశారు. మేయర్ సునీల్ రావు పార్టీ మారడాన్ని తాము తప్పు పట్టడం లేదని, పార్టీ మారే ముందు పదవికి రాజీనామా ఎందుకు చేయలేదో చెప్పాలని బీఆర్ఎస్ నేత మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్ డిమాండ్ చేశారు. కరీంనగర్లో బీఆర్ఎస్ కార్పొరేటర్లతో కలిసి రవీందర్ సింగ్ మీడియాతో మాట్లాడుతూ బీజేపీకి ఉన్న సిద్ధాంతాన్ని బండి సంజయ్ కాలరాస్తున్నారని ఆరోపించారు. పదవికి రాజీనామా చేయకుండా మేయర్ను ఎలా చేర్చుకున్నారో సమాధానం చెప్పాలన్నారు. ఈటెల రాజేందర్ రాజీనామా చేసి వస్తేనే పార్టీలో చేర్చుకుంటామన్నారు చెప్పిన బండి సంజయ్ ఆయనకు నీతి, మేయర్కు నీతి అని ప్రశ్నించారు. పార్టీ మారడం ఎవరి ఇష్టం వారిదని, పార్టీ మారే ముందు పార్టీ ద్వారా వచ్చిన పదవులకు రాజీనామా చేయాలనే విషయాన్ని గ్రహించాలని కోరారు. 24/7 ఇనాగ్రేషన్ కు రావడం, అదే స్టేజ్ మీద దాదాపు అన్ని పార్టీలు కాంగ్రెస్, భారతీయ రాష్ట్ర సమితి, భారతీయ జనతా పార్టీ, అలాగనే ఎంఐఎం కూడా వేదిక మీద అందరు ఉన్నారు. అదే వేదిక మీద స్వయంగా బండి సంజయ్ గారు ఒక మాట అన్నారు, రాజకీయాలు లేదు, అభివృద్ధి మా ధ్యేయం. ఇప్పుడున్న వేదిక మీద నాయకులకు చిన్న చిన్న ఉన్నాయి, అవి కూడా బంద్ ఈ రోజుకి వెళ్ళానన్నారు. అందరూ స్వాగతించిండ్రు, సపోర్ట్ కొట్టిండ్రు.
కానీ తెల్లారే బండి సంజయ్ అనేట ఆయన ఈ జాతీయ పార్టీకి, భారతీయ జనతా పార్టీ జాతీయ పార్టీకి ఆయన ప్రధాన కార్యదర్శి, ఈజ్ ఎ జనరల్ సెక్రటరీ ఆఫ్ బీజేపీ భారతదేశానికి. అలాగనే కేంద్ర మంత్రి స్వయంగా నరేంద్ర మోడీ గారు, లడ్డా గారు, మిగతా అన్ని రాష్ట్రాల ఉన్న రాష్ట్ర అధ్యక్షులు అందరూ ఏమంటున్నారో, ఒకవేళ మీరు పార్టీ మారాలనుకుంటే రాజీనామా చేసి రావాలని చెప్తున్నారు. నేనేమంటున్నా అంటే ఈటల రాజేందర్ గారు కూడా బీజేపీలోకి పోయినరు. పోయినప్పుడు ఏం చేసిరు, స్వయంగా ఆయనే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఆయనే భారతీయ జనతా పార్టీలోకి పోయినరు. మరి ఒకరికి ఒక న్యాయం, ఇంకొకరికి ఒక న్యాయం ఉండకూడదు. ఇప్పుడు కొన్ని కుంభమేళా వార్తలు చూద్దాం. మౌని అమావాస్య దగ్గర పడుతుంది. ఎలాగైనా సరే అమావాస్య రోజున మహాకుంభమేళా త్రివేణి సంగమంలో స్నానమాచరించాలని పెద్ద ఎత్తున భక్తులు కుంభమేళాకు చేరుకుంటున్నారు. మౌని అమావాస్య దగ్గర పడుతుండడంతో మహాకుంభమేళాలో భక్తుల రద్దీ మరింత పెరిగింది. శుక్రవారం, శనివారం ఏకంగా 1.25 కోట్లకు పైగా జనాలు త్రివేణి సంగమ స్థలిలో పుణ్య స్నానాలు ఆచరించారు. ఆదివారం మధ్యాహ్నం నాటికే 1.17 కోట్ల మంది పవిత్ర స్నానాలు చేశారని అధికారులు చెప్పారు. జనవరి 29వ తేదీన మౌని అమావాస్య రోజు పవిత్ర స్నానాలు ఆచరించేందుకు వస్తున్న భక్తులతో ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ సమీప రైల్వే స్టేషన్లు, బస్ స్టేషన్లు, జాతీయ రహదారులు కిక్కిరిసిపోయాయి. మౌని అమావాస్య రోజున 10 కోట్ల మంది పుణ్యస్నానాలు చేయొచ్చని అంచనా వేస్తున్నారు. భక్తులు నడిచే వచ్చేందుకు అనువుగా వాహనాలను చాలా దూరంలోనే ఆపేస్తున్నారు. ప్రతి చోట నో వెహికల్ జోన్ ప్రకటించారు. ఎక్కువ మంది భక్తులు పోటెత్తితే ప్రమాదం జరగకుండా ఉండేందుకు మరో వరుస బ్యారికేడ్లను ఏర్పాటు చేస్తున్నారు. అమృత్ స్నాన్ నేపథ్యంలో స్నానానికి వెళ్లే వాళ్ళు తిరిగొచ్చే వాళ్లకు ఇబ్బంది రాకుండా అదనపు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇంటిగ్రేటెడ్ కంట్రోల్ అండ్ కమాండ్ సెంటర్ను క్రియాశీలం చేశారు. ఇసుకేస్తే రాలనంత జనం పోగుపడే చోట అత్యధిక స్పందన దళాలను రంగంలోకి దింపారు. అనుమానాస్పద వ్యక్తులను గమనించేందుకు నిఘాను పటిష్టం చేశారు. నడిచేందుకు ఉద్దేశించిన ప్రాంతాల్లో ఎవరైనా అక్రమంగా చిన్నపాటి తాత్కాలిక దుకాణాలు తెరిస్తే వెంటనే మూయించేస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టారు. కుదిరినంత వరకు సమీప పార్కింగ్ ప్రాంతాలకు వాహనాలను అనుమతించి ఆ తర్వాత దూరంగా ఉన్న ప్రత్యామ్నాయ పార్కింగ్ జోన్లకు వాహనాలను తరలిస్తున్నారు. భక్తులు త్రివేణి సంగమ స్థలిలో గందరగోళ పడకుండా అదనంగా మరో 2000 మార్గసూచి బోర్డులను ఏర్పాటు చేశారు. త్రివేణి సంగమం భక్తజన సాగరంగా మారిపోయింది. ఇసుకేస్తే రాలనంత జనం ఒకే చోట కనిపిస్తున్నారు. ప్రత్యేక భద్రతా దళాలను యూపీ సర్కార్ రంగంలోకి దించింది. అనుమానాస్పద వ్యక్తులను గమనించేందుకు నిఘాను మరింత పటిష్టపరిచారు. కుంభమేళా సమయంలో త్రివేణి సంగమంలో స్నానం చేయడాన్ని ఎల్లప్పుడూ పవిత్రంగానే పరిగణిస్తారు. అయితే మౌని అమావాస్య నాడు చేసే పవిత్ర స్నానానికి ఒక ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. కుంభమేళా జరిగిన రోజులన్నింటిలో అత్యంత పవిత్రమైన రోజులలో మౌని అమావాస్య కూడా ఒకటి. రోజు చాలా శక్తివంతమైందని నమ్ముతారు. హిందూ చాంద్రమాన క్యాలెండర్ ప్రకారం మాఘమాసంలో అమావాస్య రోజున మౌని అమావాస్య వస్తుంది. ఈ రోజున గంగా, యమున మరియు సరస్వతి నదుల సంగమంలో స్నానం చేయడం వల్ల ఆత్మశుద్ధి అవుతుందని, అన్ని పాపాలను తొలగిపోతాయని అంటారు. మౌని అమావాస్య నాడు ఉపవాసం, ధ్యానం, దాన ధర్మాలు లాంటివి చేయడం పుణ్యప్రదమని పురాణాల్లో చెప్పబడింది. ఎందుకంటే మౌని అమావాస్య రోజున చేసే కార్యాలు అపారమైన ఆధ్యాత్మిక ప్రయోజనాలు కలిగిస్తాయి. కోరిన కోరికలు నెరవేరుతాయి. 144 ఏళ్ల తర్వాత వచ్చిన ఈ అరుదైన కుంభమేళా ఆధ్యాత్మిక పరంగా ఎంతో విశిష్టమైంది. అధిక సంఖ్యలో భక్తులు అమృత స్నానానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈసారి జరుగుతున్న మహాకుంభమేళా అత్యంత పవిత్రమైంది. 144 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే జరిగే అరుదైన ఖగోళ అమరిక ద్వారా వచ్చిన ఈ కుంభమేళా ఆధ్యాత్మిక పరంగా ఎంతో విశిష్టమైంది. మహాకుంభమేళా సమయంలో అమృత స్నానానికి అత్యంత ప్రాముఖ్యతమైంది. కుంభమేళా పూర్తయ్యేలోగా 6 అమృత స్నానాలు ఉంటాయి. ప్రతి ఒక్కదానిని అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. ప్రత్యేకమైన రోజులలో రావడమే ఇందుకు కారణం. మకర సంక్రాంతి నాడు జరిగిన అమృత స్నానంతో సమానంగా మౌని అమావాస్య అమృత స్నానం పరిగణిస్తారు. ఈ రోజున ఋషులు, సాధువులు అత్యంత పవిత్రంగా భావిస్తారు. అందుకే ఈ అమృత స్నానం సమయంలోనే నాగ సాధువులకు దీక్ష కూడా ఇస్తారు. అదే మౌని అమావాస్య ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను మరింత పెంచుతుంది. మౌని అమావాస్య 2025 జనవరి 29న జరుపుకుంటారు. ఈ రోజునే మహాకుంభమేళాలో 2వ అమృత స్నానం జరుగుతుంది. కుంభమేళా సమయంలో అమృత స్నానం ఆచరించడాన్ని అత్యంత పవిత్రమైనదిగా విశ్వసిస్తారు. మౌని అమావాస్య రోజుకు జరిగే అమృత స్నానంకు మరింత ప్రాముఖ్యత ఉంది. అందువల్ల ఈ రోజున మహాకుంభ సమయంలో త్రివేణి సంగమంలోని పవిత్ర జలాలతో స్నానం చేయడాన్ని అమృత తుల్యంగా భావిస్తారు. హిందూ పురాణాల ప్రకారం మౌని అమావాస్య నాడు అమృత స్నానం చేయడాన్ని అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. ఈ రోజున నాగ సాధువులు దండి కింద దీక్షను స్వీకరిస్తారు.
మౌని అమావాస్య రోజున చంద్రుడిని పూజించడం వల్ల జాతకం బలపడుతుందని నమ్ముతారు. ఈ ప్రత్యేక సందర్భంలో పితృపూజ చేసి పూర్వీకులను గౌరవిస్తే వారి ఆశీర్వాదాలు దక్కి కోరిన కోరికలు నెరవేరుతాయని విశ్వాసం. శివుని ఆరాధనకు, తాంత్రిక అభ్యాసాలు, మంత్ర సాధన, మంత్రాలను పఠించడానికి అత్యంత పవిత్రమైన రోజుగా భావిస్తారు. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో 114 ఏళ్ల తర్వాత మహాకుంభమేళా జరుగుతోంది. ఈ కుంభమేళాలో ఈరోజు కుటుంబంతో కలిసి వచ్చిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రయాగ్రాజ్లోని త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం చేశారు. సోమవారం ఉదయం ప్రత్యేక విమానంలో యూపీకి చేరుకున్న అమిత్ షాకు ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ స్వాగతం పలికారు. కుంభ్ నగరంలోని గంగా, యమున, సరస్వతి నదుల సంగమం వద్ద పుణ్యస్నానం ఆచరిస్తున్న అమిత్ షాతో పాటు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, యోగా గురువు బాబా రామ్దేవ్ దర్శనీయులు పాల్గొన్నారు. కాగా కుంభమేళకు వస్తున్న క్రమంలో అమిత్ షా ఇలా ట్వీట్ చేశారు. మహాకుంభం అనేది సనాతన సంస్కృతి యొక్క నిరంతర ప్రవాహానికి ఒక ప్రత్యేక చిహ్నం. కుంభం సామరస్యంతో పాతుకుపోయిన సనాతన ధర్మం యొక్క జీవిత తత్వాన్ని ప్రదర్శిస్తుంది. పవిత్రమైన నగరమైన ప్రయాగ్రాజ్లో ఐక్యత, సమగ్రతతో కూడిన ఈ గొప్ప పండుగ సందర్భంగా నేను పవిత్ర స్నానం చేసి సాధువుల నుండి ఆశీర్వాదం పొందాలని ఆతృతగా ఉన్నానని రాసుకొచ్చారు. కాగా ఈ మహాకుంభమేళా ఈ నెల 13న అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. అలాగే ఫిబ్రవరి 26 వరకు కొనసాగనుంది. అయితే ఈ కుంభమేళా ప్రారంభమై 14వ రోజు అవుతుండగా ఇప్పటి వరకు దాదాపు 12 కోట్లకు పైగా భక్తులు పవిత్ర స్నానాలు చేసినట్లు తెలుస్తుంది. కాగా ఈ సంఖ్యపై ఈరోజు సాయంత్రం ప్రభుత్వ అధికారిక ప్రకటన చేయనుంది. ఇదిలా ఉంటే ఈ నెల 29న మౌని అమావాస్య రోజు పవిత్ర స్నానం చేసేందుకు మరో 3 కోట్ల మంది ఇప్పటికే యూపీకి చేరుకున్నట్లు తెలుస్తుంది. కుంభమేళా జరిగిన రోజులన్నింటిలో అత్యంత పవిత్రమైన రోజులలో మౌని అమావాస్య ప్రత్యేకమైన రోజు. మౌని అమావాస్య రోజు నదీ స్నానాలు, దాన ధర్మాలు, ఉపవాసం, ధ్యానం చేస్తే అంత శుభం కలుగుతుందని భక్తుల నమ్మకం. మౌని అమావాస్య దగ్గర పడుతుండడంతో మహాకుంభమేళాలో భక్తుల రద్దీ మరింత పెరిగింది. శుక్రవారం, శనివారం ఏకంగా 1.25 కోట్లకు పైగా జనాలు త్రివేణి సంగమ స్థలిలో పుణ్య స్నానాలు ఆచరించారు. ఆదివారం మధ్యాహ్నం నాటికే 1.17 కోట్ల మంది పవిత్ర స్నానాలు చేశారని అధికారులు చెప్పారు. జనవరి 29వ తేదీన మౌని అమావాస్య రోజు పవిత్ర స్నానాలు ఆచరించేందుకు వస్తున్న భక్తులతో ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ సమీప రైల్వే స్టేషన్లు, బస్ స్టేషన్లు, జాతీయ రహదారులు కిక్కిరిసిపోయాయి. మౌని అమావాస్య రోజున 10 కోట్ల మంది పుణ్యస్నానాలు చేయొచ్చని అంచనా వేస్తున్నారు. భక్తులు నడిచే వచ్చేందుకు అనువుగా వాహనాలను చాలా దూరంలోనే ఆపేస్తున్నారు. ప్రతి చోట నో వెహికల్ జోన్ ప్రకటించారు. ఎక్కువ మంది భక్తులు పోటెత్తితే ప్రమాదం జరగకుండా ఉండేందుకు మరో వరుస బ్యారికేడ్లను ఏర్పాటు చేస్తున్నారు. అమృత్ స్నాన్ నేపథ్యంలో స్నానానికి వెళ్లే వాళ్ళు తిరిగొచ్చే వాళ్లకు ఇబ్బంది రాకుండా అదనపు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇంటిగ్రేటెడ్ కంట్రోల్ అండ్ కమాండ్ సెంటర్ను క్రియాశీలం చేశారు. చకేస్తే రాలనంత జనం పోగుపడే చోట అత్యధిక స్పందన దళాలను రంగంలోకి దింపారు. అనుమానాస్పద వ్యక్తులను గమనించేందుకు నిఘాను పటిష్టం చేశారు. నడిచేందుకు ఉద్దేశించిన ప్రాంతాల్లో ఎవరైనా అక్రమంగా చిన్నపాటి తాత్కాలిక దుకాణాలు తెరిస్తే వెంటనే మూయించేస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టారు. కుదిరినంత వరకు సమీప పార్కింగ్ ప్రాంతాలకు వాహనాలను అనుమతించి ఆ తర్వాత దూరంగా ఉన్న ప్రత్యామ్నాయ పార్కింగ్ జోన్లకు వాహనాలను తరలిస్తున్నారు. భక్తులు త్రివేణి సంగమ స్థలిలో గందరగోళ పడకుండా అదనంగా మరో 2000 మార్గసూచి బోర్డులను ఏర్పాటు చేశారు. 16వ రోజు శ్రీ మంగిరాములు మహారాజ్ ఆధ్వర్యంలో మహాకుంభమేళాలో ఉచిత ఇడ్లీ సాంబార్ అల్పాహార సేవ జరిగింది. ప్రయాగ్రాజ్ కుంభమేళాలో భారీగా భక్తులు తరలి వస్తున్నారు. ప్రతిరోజు నందిపేట్ కేదారేశ్వర ఆశ్రమం ఆధ్వర్యంలో కుంభమేళకు వచ్చిన భక్తులకు శ్రీ మంగిరాములు మహారాజ్ ఆధ్వర్యంలో ఉచితంగా అల్పాహారం అందజేస్తున్నారు. ప్రతిరోజు 5,000 మంది భక్తులు ఈ అల్పాహారంను స్వీకరిస్తున్నారు. తెల్లవారుజాము నుండి వచ్చిన భక్తులకు వేడి వేడి ఇడ్లీ సాంబార్ను అందిస్తున్నామని సేవ చేసే భక్తులు సంతోషం వ్యక్తం చేశారు. ఆధ్వర్యంలో ఈ కుంభమేళాలో ఢిల్లీ మహారాజా యొక్క ఆదేశం మేరకు ఇడ్లీ సాంబార్గా మన వంతు టిఫిన్గా అందరికీ అందజేస్తున్నాం. కాబట్టి అందరూ ఎంతో సంతోషపడుతున్నారు. ఈ కొత్త వెరైటీగా ఉందని చెప్పేసి సాంబార్ని ఇష్టపూర్తిగా చెంచాలు తాగేస్తూ మన ఇడ్లీ సాంబార్ని అందరూ మెచ్చుకుంటారు. కాబట్టి ఈ అవకాశాన్ని ఢిల్లీ మహారాజా మా అయ్యకు కల్పించినందుకు అల్పాహారం చేసిన భక్తులు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రతిరోజు కుంభమేళకు వచ్చిన వారు శ్రీ మంగిరాములు మహారాజ్ ఆశీర్వాదం పొందుతూ తగినంతగా విరాళాలు అందజేస్తున్నారు. ఈరోజు ఇడ్లీ సాంబార్తో పాటు పూరీ కూడా తయారు చేసి వచ్చిన భక్తులకు సేవ చేయడం శ్రీ మంగిరాములు ఆశీస్సులతో కుంభమేళకు వచ్చి సేవ చేసుకున్న భాగ్యం లభించిందని సంతోషపడుతున్నారు. ఇడ్లీ సాంబార్ చేయడానికి ఇక్కడ మహారాజ్ ఒక హాస్టల్ ఉంది. ఇక్కడ వచ్చాము, ఒక మంచి పాల్గొన్నాము. అంత మంచి జరుగుతుంది ఇక్కడ. అందరూ
వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కేంద్ర సంక్షేమ పథకాలకు రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వం పేర్లే పెట్టాలి. హైదరాబాద్లో నిర్వహించిన మీడియా సమావేశంలో కేంద్ర మంత్రి బండి సంజయ్. పద్మ అవార్డుల స్థాయి ఉన్న వారికే ఇస్తాం, గద్దర్కు ఎలా ఇస్తామన్న కేంద్ర మంత్రి. ఇందిరమ్మ పేరు పెడితే డబ్బులు ఇవ్వరా? మీడియా సమావేశంలో కేంద్ర మంత్రి బండి సంజయ్కి కౌంటర్ ఇచ్చిన రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్. కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ బీఆర్ఎస్ కార్పొరేటర్ల తీరుపై మేయర్ సునీల్ రావు ఫైర్. కరీంనగర్లో జరిగిన అభివృద్ధి పనులపై విచారణ చేయాలని డిమాండ్. పేద ప్రజల అభివృద్ధికి పాటుపడేది కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కటే. కోరుట్లలో జరిగిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు జువ్వాడి కృష్ణారావు. కరీంనగర్లో ఘనంగా మార్కండేయ జయంతి వేడుకలు. ప్రత్యేక పూజలు చేసిన భక్తులు. ఇందిరమ్మ ఇల్లు రేషన్ కార్డుల జాబితాపై గ్రామాల్లో అలజడి. పెద్దపల్లి జిల్లా కిష్టంపేటలో ఇందిరమ్మ ఇళ్ల జాబితాలో తన పేరు లేదని ప్రభాకర్ అనే వ్యక్తి ఆత్మహత్య. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ జీటీపీఎల్ న్యూస్.